హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఊహించని శుభవార్త వచ్చిందండి. మహిళల ఖాతాలలోకి ప్రతి నెల కూడా రూ. 2,500 ఇచ్చేటువంటి మహాలక్ష్మి పథకంలోని చివరి పథకానికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ పథకాన్ని మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పటి నుంచి దీన్ని అమలు చేయబోతున్నారు, ఎవరెవరికి ఈ డబ్బులు అనేది రావడం జరుగుతుంది, కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి వస్తుందా? లేకపోతే కొంతమందికి మాత్రమే వస్తుందా? ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. పథకాన్ని ఎప్పుడు స్టార్ట్ చేస్తారో కూడా నేను మీకైతే అప్డేట్ ఇస్తానండి. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా ప్రతి చిన్న అప్డేట్ కూడా తెలుసుకోవాలి అంటే వెంటనే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేయండి. పక్కనే మీకు బెల్ సింబల్ వస్తుంది. దాన్ని ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, మేము అధికారంలోకి వస్తే మొత్తంగా 6 గ్యారంటీ హామీలను అయితే మేము అమలు చేస్తామని చెప్పారు. 6 గ్యారంటీ హామీల్లో మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకాన్ని అయితే ప్రవేశపెట్టారండి. ఈ మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ప్రతి నెల కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 2,500 చొప్పున 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు కలిగినటువంటి మహిళలందరికీ కూడా ఇస్తామని చెప్పేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్పుడు ప్రకటించిందనమాట. సో ప్రకటించినటువంటి విధంగానే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే భారీ మెజారిటీతోనే గెలిచి మనకు గవర్నమెంట్ అయితే ఫామ్ చేసిందండి. ఈ నేపథ్యంలో గడిచినటువంటి 100 రోజుల్లో మేము ఇచ్చినటువంటి ఈ యొక్క హామీలన్నింటినీ కూడా అమలు చేస్తామని చెప్పేసి చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఇప్పుడు 100 రోజులు అనేది పూర్తయినప్పటికీ ఒక స్కీమ్ని అయితే మాత్రం పెండింగ్ పెట్టిందండి. సో దాదాపు మనకు రుణమాఫీ కూడా క్లియర్ అయిపోయింది. అలాగే మనకు ఫ్రీ బస్సు మహిళలకు సంబంధించినటువంటి స్కీము అమలైపోయింది. రూ. 500కి గ్యాస్ సిలిండర్ను కూడా అమలు చేశారు 100 రోజుల లోపలే. ఇప్పుడు మరొక స్కీమ్ అయితే బ్యాలెన్స్ పడింది. సో అదేనండి, మనకు ప్రతి నెల కూడా రూ. 2,500 ఇచ్చే మహిళలకు సంబంధించినటువంటి స్కీమ్ అనమాట. అయితే ఈ స్కీమ్ కింద అర్హత కలిగినటువంటి ప్రతి మహిళకు మనకు రూ. 2,500 చొప్పున ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారనే దానికి సంబంధించి చూసుకుంటే, మొట్టమొదటగా 18 సంవత్సరాల వయసు కలిగి ఉండి 59 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నటువంటి ఎవరైనా సరే పెండ్లైనటువంటి స్త్రీలకు మాత్రమే ఈ స్కీమ్ని అయితే మనకు వర్తింప చేయనున్నారండి. సో పెండ్లి కాని వారు ఉంటే మాత్రం ఈ పథకం వర్తించదు. కానీ పెండ్లైన వారు కుటుంబంలో ఎంతమంది ఉన్నా అంతమందికి వర్తించే విధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క స్కీమ్కి ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. అందులో భాగంగానే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఖచ్చితంగా రేషన్ కార్డు కలిగి ఉండాలి. రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి మహిళలకు మాత్రమే ఈ యొక్క మహాలక్ష్మి పథకంలోని 2,500 స్కీమ్ అయితే మనకు అమలు చేయబోతున్నారన్నమాట. అయితే ఈ పథకానికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఎవరైనా ఉన్నా సరే, లేకపోతే గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నా సరే, లేదంటే ఈ యొక్క మనకు కొంతమంది 4 వీలర్ వాహనాలు అంటే కార్లు, సో ఇలాంటివి ఉంటారు కదా. సో అటువంటి వారందరికి కూడా, అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ యొక్క స్కీమ్ అనేది కేవలం నిరుపేదలకు మాత్రమే అమలు చేసే దిశగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే తెల్ల రేషన్ కార్డు కంపల్సరీ చేసిందనమాట. సో మీ దగ్గర పింక్ కలర్ కార్డు ఉన్నా మీకు ఈ స్కీమ్ అయితే వర్తించదనమాట. సో ఎల్లో కలర్ కార్డు ఉన్నా సరే మీకు ఈ స్కీమ్ అయితే వర్తించదు. సో ఇట్లాగా మనకు కొన్ని రూల్స్ని అయితే మనకు ఈ పథకానికి సంబంధించి తీసుకురాబోతున్నారండి. అందులో భాగంగానే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఇంటింటికి సర్వే అయితే నిర్వహిస్తారు. సో ఈ సర్వేలో ఎవరైతే ఎలిజిబిలిటీ సాధిస్తారో అటువంటి వారికి మాత్రమే ఈ పథకాన్ని అయితే మనకు అమలు చేస్తారు. అయితే ఈ సర్వే చేసేటప్పుడు మనకు ఇంటి వద్దనే ఉండి మనకు కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో మనకు ప్రాపర్గా చూసుకున్నట్లయితే రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. తర్వాత మనకు సంబంధించినటువంటి క్యాస్టు, ఇన్కము, అలాగే మనకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ పాస్బుక్, ఇవి మనకు సంబంధించిన డాక్యుమెంట్స్ 5 రకాల డాక్యుమెంట్స్ అనేది మనం ఇచ్చి ఈ పథకానికి అప్లై చేసుకోవాలి. దీనికి సంబంధించి మనకు ఈ పథకం ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్ర దినోత్సవ కానుక సందర్భంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు రూ. 15,000 ప్రతి నెల కూడా రూ. 2,500 స్కీమ్ని అయితే అమలు అయితే చేయబోతున్నారు. ఫ్రెండ్స్, ఇదండి మొత్తం మీద మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైతే వీళ్ళందరికీ కూడా 15న ప్రారంభిస్తారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి ఈ యొక్క డబ్బులు అయితే మనకు అందరికి కూడా అందబోతున్నాయి. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి
ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.